నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము ఎలక్ట్రీషియన్ పని చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! హ్మ్. ఎలక్షన్ ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారు. ఎందుకంటారు? ఆయన మంచి పనులు చేసినాడు. ఏం హ్మ్. మంచి పనులు చేశారంటారు? పిల్లకాయలకు గానీ, సదుపాయం గానీ, హ్మ్. స్కాలర్‌షిప్‌లు గానీ హ్మ్. అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఆ! హ్మ్. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! హ్మ్. దానివల్ల జగన్ గారికేమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏం ఇబ్బంది కాదు. ఏం కాదా? హుహు. ఎందుకంటారు? అంటే ఇక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా! హ్మ్. దాని గురించి కాదు. జగన్ గ్యారంటీ. జగన్ గారు. హ్మ్. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే సునీల్ సునీల్ కుమార్ గారు. గెలిపిస్తారా? గెలిపిస్తాం. నమస్తే అమ్మా. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా! ఈ ఎలక్షన్ ఎవరొస్తారు? చంద్రబాబా, జగన్ గారా? జగన్ ఎందుకంటారు? మంచి పనులు చేస్తా ఉంటారు. ఆ! డోహరా డబ్బులు ఆ! అన్ని సంఘ పేదలకు ఇల్లులు వస్తా ఉంది. ఏమేమి వస్తున్నాయి? ఇంకేమేమి పథకాలు వస్తున్నాయి? డోహరా డబ్బులు సందీప్ ఆ! 18,000 వేస్తా అన్నారు. ఆ! అన్ని మంచి పనులు చేస్తా ఉంటారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? అంటే జగన్ గారు గెలుస్తారంటే గెలవలేదంటారా? జగన్ గెలుస్తారా? ఎందుకంటారు? అంటే ముగ్గురు కలిసి వస్తున్నారు కదా! ఎవరైనా ఉన్నాయి. జగన్ గెలుస్తాడు. జగన్కే వేస్తాము. మరి వైసీపీని గెలిపిస్తారా? గెలిపిస్తాము. ఖచ్చితంగా గెలుస్తారా? గెలిపిస్తాము. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేనా ఎంఎస్ బాబు. రమేష్ బాబు గారు ఎలా చేశారు? పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే చేశారు అన్ని పరిపాలన ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యేగా సునీల్ నిలబడ్డారు కదా! ఆయన గెలిపిస్తారా? గెలిపిస్తాం. ముందు ఉన్నారు కదా ఆయన. గెలిపిస్తాం తప్పకుండా. మీరేం చేస్తున్నారు? మేము హౌస్ వైఫ్. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా! ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? జగన్ గారు. ఎందుకంటారు? ఆయన పార్టీలో ఉండాను కాబట్టి. ఆయన పథకాన్ని ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఆయన పరిపాలన బాగుంది. బాగుందంటారా? మరి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? వస్తాను. ఏమేమి వస్తున్నాయి? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. భీము 18,000 వేస్తూ ఉన్నారు. ఇంకా ఏముందంటే మరి ఇప్పుడు చంద్రబాబు గెలిస్తే ఇంకా అభివృద్ధి కానీ పరిపాలన బాగా చేస్తామంటున్నారు. మీరేమంటారు? వాళ్ళు చేసినాక చూద్దాం. చేసినప్పుడు చూద్దాం అంటారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! దానివల్ల జగన్ గారు గెలుస్తారంటే ఓడిపోతారంటారా? గెలుస్తారు జగన్. ఎందుకంటారు? ఆయన మంచి పనులు చేస్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా! పెద్దవాళ్ళు. ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా ఎవరెవరు ఎట్ట చేస్తారు వాళ్ళు ఉంటారు పదవిలో. వాళ్ళు ఉంటారంటారా? మరి సిరిమిల గారు కాంగ్రెస్ లో చేరారు కదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారా? తెలియదు. ఏం లేదు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వస్తుంది 150. 150 దాకా వస్తాయంటారా? మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఎంఎస్ బాబు. రమేష్ బాబు గారు ఎలా చేస్తున్నారు? పరిపాలన ఎలా ఉందండి? బాగా చేస్తారు. బాగానే ఉంది. మరి ఇప్పుడు కొత్తగా నిలబడుతున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఆయన కూడా ఆయన గెలిపిస్తారా? గెలిపిస్తారు. ఆయన ఇంతకు ముందు కూడా ఉన్నారు. బాగానే చేసినారు. ఇప్పుడు వచ్చినా కూడా బాగానే చేస్తారు అని నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంది? నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము గారి పని చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంది, జగన్ గారు వస్తే? జగన్ వస్తే బాగుంటుంది. పరిపాలన అన్ని మాకే ఇల్లు, మా పిల్లోనికి చదువు అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! దానివల్ల జగన్ గారు ఏమైనా గెలుస్తారా, ఓడిపోతారా? ఏం చేయరు వాళ్ళు బండం కూడా పెరకరు. అంటే అక్కడ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏం లే ఎగిరిపోతారు అంతా ఎగిరిపోతారు. ఎందుకంటారు? అవును అంతే వాళ్ళు. ఎందుకు అలాగా? వాళ్ళకి ఏమంత ఇదిలే. వీనికి 74 ఏండ్లు అయిండాయి. మతి మరుపు వాడొస్తే ఎస్ట్. వీడు కళ్యాణ పోతాడు మధ్యలో ఈడ ఆడ దూరే వాడు ఎస్టే. ఏం చేస్తారు వాళ్ళంతా? ఏం చేయలేరంటావా? ఏం చేయరు. మరి శర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు. దానివల్ల జగన్ గారికి ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకునే లేదు. ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకునే లేదు. షర్మిల ఎగిరి ఎగిరి దుమ్కి కూడా ఈసారి అధికారంలోకి వస్తే జగన్ కంటే ఇంకా అభివృద్ధి పరిపాలన బాగా చేస్తాను. ఏం చేయడు. మతి మరుపులో ఏమేమి చెప్పినాడో ఏమి చేసేలా పరిగెత్తేస్తాడు. ఏం చేయడంట? చేయడు. మరి ఈసారి గెలిపిస్తా వైసీపీ పక్క. నాకే 170 ఏమో కంప్లీట్ రాదు. ఒక 150 140 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. గెలుస్తాడు. నమస్తే అమ్మా. మీరేం చేస్తుంటారు? అంగడి పెట్టుకుని ఉంటాను. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? అందరికి జగన్ గడే రావాలని చెప్తాము.
మీరేమనుకుంటున్నారు? జగన్ కడే రావాలా ಅವ್ರು వచ్చినాక అమ్మఒడి దుడ్డు వస్తా ఉంది, డోక్రాలే ఆసరా వస్తా ఉంది, అన్ని వస్తా ఉంది. అన్నీ వస్తున్నాయి. ఎలా ఉంది మన జగన్ ప్రభుత్వం? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? ఈసారి మరి మీకేమైనా ప్రభుత్వం గురించి ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగాలేదా? లేకపోతే సంక్షేమ పథకాలు ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ అన్న వచ్చినా బాగానే ఉంది. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఈ ఎఫెక్ట్ ఏం రాదులే, ఏం కాదంటారా? జనాలు ఉంటారు కదా, ఏం రాదు, ఏం కాదు. ఏం కాదంటారు. మరి టీడీపీ అధికారం రాగానే జగన్ కంటే అభివృద్ధి గారి పరిపాలన ఇంకా చేస్తాను, ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తా అంటారు. మీరేంటి? జగన్ అన్న వచ్చినా ఇస్తారే అందరికి, అందరికి జగన్ అలా రావాలనే చెప్తారే. మరి జగన్ గారి అభివృద్ధి గారి పరిపాలన ఏం బాగుండట్లేదు, ఏం చేయట్లేదు అన్నారు. మీరేం చెప్తారు? అది ఎట్లా చెప్పేది నాన్న, మీరేమనుకుంటున్నారు? జగన్ అన్న వచ్చినా చాలని అనుకుంటాం. మరి శర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏమి ఎఫెక్ట్ రాదు. ఏ సొంత చెల్లెలు కదా, అందరూ ఉంటారు కదా, జగన్ అన్నకే బలంగా ఉంటాము అంతే. మీరు పోతుంటారా? ఉంటాము, అన్ని చేస్తారు కాబట్టి జనాలు ఉంటారు అంతే. మరి ఈసారి వైసీపీ గెలిపిస్తారా? జగన్ అన్నవి అదే గెలిపిస్తారా? గెలిపిస్తారు, జగన్ అనే వస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అన్ని ఓట్లు వేసుకుని వస్తారు జగన్ అన్న అంతే.